సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవు. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్. రాజకీయాల కోసం పిల్లలను బలి చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ పార్టీ కుట్రే. తాండూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన తెలంగాణ మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి. గృహాల నిర్వహణపై ప్రభుత్వం అశ్రద్ధ. ఆరోగ్యాల జాగ్రత్తలో సర్కారు విఫలం. తాండూరు ఘటనపై మండిపడిన బీజేపీ నేతలు. సీఎం కప్ పోటీలను జయప్రదం చేయండి. క్రీడాకారుల వివరాలను నమోదు చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న. వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం షాయిపూర్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించరాదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. భోజనశాలతో పాటు వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, బాధ్యతగా ఉండాలని సూచించారు. వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీడియాతో మాట్లాడుతూ వసతి గృహాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడరాదని సూచించారు. మంచినీటి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే కారణం ఉందని, ఇందుకోసం తాగునీటి నాణ్యత పరిశీలించేందుకు 12,000 రూపాయలతో H2H టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుసుకోవడానికి ఈ వైల్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ తనిఖీలలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన సర్పే, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ తదితరులు ఉన్నారు. కొద్దిగా వాళ్ళకి డ్రిప్ పెట్టాము మనం. అందుకు బాగా ముందు డాక్టర్స్ ప్రకారం గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటున్నారు. మీరు కూడా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి ఎన్ని జీఈ కేసెస్ వస్తున్నాయి చెప్పండి. జీఈ సంథింగ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, గ్యాస్ ప్రాబ్లమ్స్. వారు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాము. అయితే ఏం లేదు. ఎందుకోసం వచ్చింది అంటున్నారు సార్? గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏం చేద్దామండి? నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే, ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ కుక్డ్ ప్రాపర్లీ, దాంతో కావచ్చు. ఫార్టిఫైడ్ రైస్ ఇస్తాము మనము. ఫార్టిఫైడ్ రైస్కి వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా, మనం ఇలాగ స్టాఫ్ని కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ రప్పిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేశారా లేదా. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అనుకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ చెప్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నుంచి ఎప్పుడు వచ్చినో నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ పాటిస్తూ మనము చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పైన 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి. నేను కోరట్లేదు. మై లాంగ్వేజ్ మే బి బ్యాడ్, బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ 6 చిల్డ్రన్స్ ఆర్ బింగ్ ఎఫెక్టెడ్. 3 చిల్డ్రన్ ఇప్పుడు మనము IV ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్ట్రో ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. కెమికల్ కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, ఇవి యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మ్యాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాన్ ఉంటాయి. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు.
సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, ట్యూస్డే మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఎక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. ఇప్పుడు జిల్లా లోపల ఎన్ని సెంటర్లకు పంపించారు సార్? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి, అంటే జిల్లా పరిషత్, ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాను. 1 lakh rupees పెట్టి 10 rupeesకి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేపిద్దామా ఆర్ మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం అది మనం స్టాఫ్ మీద యాక్షన్. పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు కోరేటి ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉన్నారు. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేటి ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద మేము చూస్తాం. ఎన్ని రోజుల్లో మనతో తొలికే బీఆర్ఎస్ నేతల స్వార్థ రాజకీయాల కోసం పిల్లలను బలి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలంగాణ మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఇటీవల వరుసగా వసతి గృహాలు, గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండ్రపట్నం షాయిపూర్లోని గిరిజన బాలికల వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. బుధవారం తెలంగాణ మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాతతో కలిసి సందర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల వరుసగా వసతి గృహాలు, గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో బీఆర్ఎస్ నేతల కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు గత పాలకులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు పంపిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీ బయట ఉంది మేడం, లక్ష్మీ బయట వాళ్ళని పంపిస్తుందో లేకుంటే ఫోన్ చేసి రమ్మంటుందో. జీతం ఇస్తుందని జీతం ఇస్తే నువ్వు వాడుకొని అబద్ధాలు ఆడితే నాలుగో పంపిస్తా. ఎన్నేళ్ళని వీడు జీతం చేస్తుంటే 8 సంవత్సరాల నుంచి గట్టిగా కూర్చొని తెచ్చుకుంటే పిల్లలతో పని చేపిస్తావు ఆడపిల్లలతో. చెప్పిపోవడం కాదు, 2 వేస్తే పళ్ళు రాలుతాయి చక్కగా. వాళ్ళ ముందు అదే వెంకటేశ్వరి, సరోజ, లక్ష్మి ఈ అన్నం కూడా ఎవరు వండుతారు? ఇది ఇంత బిరుసున్నది ఎట్లా తింటారు పిల్లలు? అన్ని వాళ్ళే. రోజు ఎవరు వండుతారు? ఇంకా కడుపు నొప్పి వచ్చింది పిల్లలకు ఎందుకు వచ్చింది? నువ్వు అబద్ధాలు ఆడకు. సగం ఉడికిందంట నిన్న పిల్లలకు, అందుకే అయిందంట. బాసలు కూడా సరిగ్గా దోమక అదే ఇన్ఫెక్షన్ అయిందంట.
నగర ఇప్పుడు నీటి వచ్చేదేమో మనం వస్తున్నామని ఏం చెప్తావు ఏం కాలేదు అంటే తిన్నారా తినలేదా వీళ్ళకి ఎందుకు అయింది వాళ్ళు తినరు మీరు ఏడ తింటారు రోజు ఇక్కడ నిన్నమన్నా మీకు తింటే మీకు ఏం కాలేదా ఎందుకేం కాలేదు మీకు నిన్నమన్నా వాళ్ళకి ఎందుకు అయింది మీకు ఎందుకు కాలేదు అని అడుగుతున్నారు మీకు మోషన్స్ అన్నా కావాలి వాంతులు అన్నా కావాలి కదా ఎందుకు కాలేదు మీకు స్టాఫ్ ఎవరికి కాలేదు మీ స్టాఫ్ ఎవరికి కాదు పిల్లలకి అవుతుంది కదా అంటే ఏం చేస్తున్నారు పిల్లల్ని ఏమైనా చేయాలని చూస్తున్నారా గవర్నమెంట్ బద్దలు చేయాలని మూతి పళ్ళు రాకండి 8 సంవత్సరాలు ఆరేళ్ల కింద నీకు ఎట్లా వచ్చింది రాసిందేమో కదా నీకు ఇట్లా రాసి హనుమంతరావు సార్ వాడని హెడ్ మాస్టర్ ఎన్ని రోజులు కాంట్రాక్ట్ అదే ఈ అన్నం పిలుస్తుందా లేదా మరి నిన్న సగమే ఉడికిందంట పిల్లలకి మీ ఇంట్లో అంటే మీరు ఎందుకు తిన్నారు ఈ అన్నం మీరు ఎందుకు తిన్నారు ఈ రోజు తినలేదంటే కదా నిన్న తినలేదంటే మొన్న తినలేదంటే అంటే ఏమో చెయ్యడానికి మీరు ముందుకు నువ్వు అబద్ధాలు మీకు ఎవరికి ఏం కాదు పిల్లలకి ఎట్లయితుంది ఇంకొక మీరు అందరూ రండి వాళ్ళే తీసుకుపోయి హాస్పిటల్ వేరే వాళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకుపోయినారు పిల్లలకి వాంతులైనాయా వేరే పేరెంట్స్ ఫోన్ చేస్తే గానీ పేరెంట్స్ కి తెలీదు మా పిల్లలకు కూడా ఇట్లా అయ్యింది అని హాస్పిటల్ లో చేర్పించిండ్రు ఇంజక్షన్స్ అవి వేయించిండ్రంట అంతవరకు ఎవరికి హైదరాబాద్ లో ఉంటారు మేము హైదరాబాద్ లో ఉంటాం చాలా దూరం నుంచి ఉన్నారు పేరెంట్స్ దూరం అక్కడ నుంచి మేడం మా పిల్లలు ఎక్కడ అమ్మ ఉన్నారు హాస్పిటల్ ఎవరికి ఏమైంది మేడం అంటే కడుపు నొప్పి వస్తుంది అనుకోరికి తీసుకుపోయినామని చెప్పిండ్రు అంటే మాకెందుకు ఫోన్ చేయలేదు మేడం అంటే చేద్దామంటే మర్చిపోయినామమ్మ అన్ని చెప్పేసిండ్రు వాళ్ళు అయితే సరేలే అని నేను వస్తున్నా నేను రాత్రి ఎండేమనుకున్నాం మేము ఇంకా మేము అసలు ఏం అర్థం కాకొచ్చింది ఎందుకు అట్లా అవుతుందో ఏం ఫుడ్ వల్ల అవుతుందో ఫుడ్ వల్ల కడుపులో నొప్పులు వేస్తున్నాయి ఏమిడి గురించి మరి అది అన్నం నుంచి ఎప్పుడు కాలేదు కదా ఎప్పుడు కాలేదు ఇప్పుడే నిన్నటి నుంచి అయిపోయింది అడ్డం పడ్డారు ఇట్లా అసలు నడవడానికి ఓపిక లేక ఇట్లా చేతుల మీద పట్టుకుపోయినరు పిల్లలని వాళ్ళే తీసుకుపోయి హాస్పిటల్ వేరే వాళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకుపోయినారు పిల్లలకి వాంతులైనాయా వేరే పేరెంట్స్ ఫోన్ చేస్తే గానీ పేరెంట్స్ కి తెలీదు మా పిల్లలకు కూడా ఇట్లా అయ్యింది అని హాస్పిటల్ లో చేర్పించిండ్రు ఇంజక్షన్స్ అవి వేయించిండ్రంట అంతవరకు ఎవరికి హైదరాబాద్ లో ఉంటారు మేము హైదరాబాద్ లో ఉంటాం చాలా దూరం నుంచి ఉన్నారు పేరెంట్స్ దూరం అక్కడ నుంచి మేడం మా పిల్లలు ఎక్కడ అమ్మ ఉన్నారు హాస్పిటల్ ఎవరికి ఏమైంది మేడం అంటే కడుపు నొప్పి వస్తుంది అనుకోరికి తీసుకుపోయినామని చెప్పిండ్రు అంటే మాకెందుకు ఫోన్ చేయలేదు మేడం అంటే చేద్దామంటే మర్చిపోయినామమ్మ అన్ని చెప్పేసిండ్రు వాళ్ళు అయితే సరేలే అని నేను వస్తున్నా నేను రాత్రి ఎండేమనుకున్నాం మేము ఇంకా మేము అసలు ఏం అర్థం కాకొచ్చింది ఎందుకు అట్లా అవుతుందో ఏం ఫుడ్ వల్ల అవుతుందో మేడం ఫుడ్ వల్ల కడుపులో నొప్పులు వేస్తున్నాయి ఏమిడి గురించి మరి అది అన్నం నుంచి ఎప్పుడు కాలేదు కదా ఎప్పుడు కాలేదు ఇప్పుడే నిన్నటి నుంచి అయిపోయింది
అడ్డం పడ్డారు ఇట్లా చేతుల మీద పట్టుకోవేయండి. అసలు నడవనికి ఓపిక లేక ఇట్లా చేతుల మీద పట్టుకోవేయండ్రు పిల్లలని. ఈరోజు గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది. మీడియాలో చూసి మేము పుట్టావుట్నే రావడం జరిగింది. నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని, కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి హాస్టల్ వార్డెన్స్ కానీ స్వీపర్స్ కానీ పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారని చెప్పేసి గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేపియడము, బాత్రూమ్లు కడిగిపోయడము, బెంచీలు తుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కలెక్టర్ గారు లోపలే ఉన్నారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏంటంటే పిల్లలకి ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలు మనందరూ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి, గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు, కావాల్సినటువంటి కాస్మెటిక్ పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము, భరోసా ఇచ్చినాము, మీ పిల్లలు బాగున్నారు. పిల్లలు అందరూ కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఒక 10 మెంబర్స్కి వరకు 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, బాగున్నారు. ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే బాగున్నారు, నో ప్రాబ్లం. డాక్టర్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒక విషయం ఏంటంటే దీనిలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంతమంది హాస్టల్లో ఇంతమంది భోజనం చేశారు. వాళ్ళతో పాటు హాస్టల్ వార్డెన్ తిన్నామని చెప్తున్నారు, వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఒక 8 నుంచి 10 మంది పిల్లల మీద ఈ ప్రభావం జరిగింది. దీని వెనుక విచారణ కూడా జరగాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ మేము హాస్టళ్ల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టానుకున్నా ఎవరు భయపడలేదు. మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం. పిల్లల మీద ఏదైనా కుట్ర కోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. వాళ్ళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ హాస్టల్లో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు. అధికారులకు చెప్తా ఉన్నాం మరొకసారి, మీరు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడకూడదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. మీరు పిల్లల ఆరోగ్యాలతో కానీ, పిల్లల చదువులతో కానీ, పిల్లల జీవితాలతో కానీ ఆటలు ఆడుకుంటామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ హాస్టల్ వాటిని కూడా వెంటనే రిమూవ్ చేయాలి, వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మార్చాలని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పినాము. ఏదైనప్పుడు కూడా శుభ్రంగా మంచి ఆహారం పెట్టాలి, మంచి చదువునియాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. ఇక్కడ శరత్ గారు కూడా ఉన్నారు, గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు లోపల, వారికి కూడా చెప్పడం జరిగింది. సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా తాండూరు నుంచి కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైనా పిల్లల జీవితాలతోనే ఆటలు ఆడుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకోదు. మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాం కదా, గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసరణలు జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ కావాల్సుకొని చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ట్రీట్మెంట్ హాస్టల్ అనేవి ఏర్పాటు చేయడం. డాక్టర్స్ ఉన్నారు, మేము కూడా అడిగాము.
మీరు ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, హాస్పిటల్లో ఇవ్వచ్చు కదా అంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చారు. కాబట్టి అబ్జర్వేషన్లో ఉన్నారు, బాగున్నారు పిల్లలు అని చెప్పేసి మేము కూడా స్వయంగా పిల్లలతో మాట్లాడినాం. అయితే పిల్లలు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే అంటే బయటికి చెప్పుకోలేనటువంటి మాటలు అబ్యూజ్డ్ ఉంది, అన్పార్లమెంటరీ వర్డ్స్ అబ్యూజ్ చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నారు, విచక్షణారహితంగా తిడతా ఉన్నారు, విచక్షణారహితమైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మారవాలని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా రెగ్యులర్గా మీరు విజిట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవాలి. 9 మంది ఉన్నారు. 9 మంది ఉన్నారు. ఇద్దరు పిల్లలకు మాత్రం ఎక్సలెన్స్ మేము కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము. మీ పిల్లలు బాగున్నారు, ఎవరు కూడా అధైర్యపడొద్దు. మేము ఇక్కడ నుంచి ఏం చెప్తా ఉన్నాం అంటే పిల్లల్ని హాస్టల్లోకి పంపించాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం. గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటిది వద్దు, ఈ రాష్ట్రంలో బాగుండాలి. ఇక్కడ నుంచి ఏం చెప్తా ఉన్నా అంటే పిల్లల్ని హాస్టల్లోకి పంపించాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం. గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటిది వద్దు, ఈ రాష్ట్రంలో బాగుండాలి. ఎందుకంటే మనకు పిల్లలే కదా రేపటి భారత పౌరులు. కాబట్టి పిల్లల్ని మంచిగా చదివించాలనే కోణం మాకున్నది, చదివించాలనే ఆలోచన మాకున్నది. అందుకే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా ఉన్నాం, స్కిల్ యూనివర్సిటీలు పెడతా ఉన్నాం, అంబేద్కర్ స్టడీ సెంటర్లు పెడతా ఉన్నాం, డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. పిల్లలకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే కుట్ర చేస్తా ఉన్నారో దయచేసి ఆ కుట్రలు ఛేదించమని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం. ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రను బయట పెట్టాలని చెప్పేసి కోరుతాము. ఎందుకంటే ఎవరికి జరగకుండా 8 మంది పిల్లలకి ఎట్లా జరుగుతుందండి మేడం? ప్రభుత్వం ఉంది కదా మేడం, కుట్ర కోణం ఎందుకు ఛేదిస్తారు? నేను అదే చెప్తా ఉన్నాను. మేము కూడా పరిశోధన మేము కూడా ఆ వైపున విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంతోనే వాళ్ళు మాకు లీగల్ నోటీసు పంపించారంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకుంటారు చూసినావా, వాళ్ళకేందండి చెప్పండి. ఒక నిజంగా మీరు ఏం చేయలేదనుకోండి, మీరు బాగా గురుకులాలు బాగా నడవాలని మీరు కోరుకున్నారు అనుకుందాం, మీరు ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు? ఇవాళ అంటే మేము ఉట్టిగానే మాట్లాడలేదు. ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నదో ఆ ప్రాంతంలో గతంలో పనిచేసినటువంటి అధికారుల యొక్క అనుచరులు ఈ ప్రాంతంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. మనందరం కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు పర్యటన చేసిపోతారు, తెల్లాసరికి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. అంటే దీని మీద కొంచెం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అంటే గతంలో మనం చూసాము, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ రోజు విద్యార్థులే బలైపోయినారు. ఇవాళ కూడా ఒక అధికార పార్టీ లేకపోతే ఒక నాయకులు కొంతమంది ఏం చేస్తా ఉన్నాడు, గురుకులాల మీద పక్కాగా పక్కడబందీగా ప్లాన్ ఉన్నవాళ్ళు, గురుకులాల మీద వాళ్లకు గ్రిప్ ఉన్న వాళ్ళు, పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్న వాళ్ళు ఈ చేస్తున్నారని చెప్పేసి అనుమానం మాకు కలుగుతా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఆల్రెడీ చెప్పాను. గతంలో పనిచేసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, గురుకులాల మీద పనిచేసినటువంటి సెక్రటరీలు కావచ్చు, గురుకులాల మీద పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అందుకే మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీలో చేరగానే పునీతులు గారు, అంతకుముందు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, ఇవాళ మళ్ళీ అధికార దాహం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటంటే డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. నేను ఎందుకు అడుగుతా ఉంటే మొత్తం ఒక దగ్గర భోజనం చేశారు కదండి, ఒక దగ్గరే వండారు కదా. 8 మంది పిల్లలకి ఇవాళ అస్వస్థతకు గురైందంటే కారణం ఏదో ఉంటుంది. కాబట్టి ఆ వైపున విచారణ సాగించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సరం వీడియోలు అన్ని కూడా కావాలంటే సెండ్ చేస్తాము. ఎందుకంటే లోపల కొంచెం ఇన్ఫెక్టెడ్ గా ఉన్నారు కాబట్టి మీకు అందరిని అలో చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉదయం నుంచి ఈ రోజు మేము రాకముందే ఉదయం మేము అన్ని వస్తూ అందువేలో అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ గారు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో ఉన్నారు. స్పెషల్ డాక్టర్లు నాకు తెలిసి 5-6 డాక్టర్లు అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కోసం డాక్టర్లను కూడా నిన్న 4 మాత్రమే ఆసుపత్రిలో ఉండే, కొంత మిగతా వాళ్ళు 7 అందరు బాగానే ఉన్నారు.
డైట్ అంటే 28 hours వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్, వాళ్ళని కూడా కేర్గా తీసుకోమని లోపల ఉంచారు. మిగతా ఇద్దరికి కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా 4-5 డాక్టర్లను కూడా లోపల నియమించడం జరిగింది. నిన్న హాస్పిటల్లో ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ నార్మల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ చేసి కేర్ కోసం ఇక్కడ ఉంచారు. అంటే ఫర్దర్ పిల్లలకి ఏం జరగొద్దనే విషయంలో ఇక్కడ ఉంచారు. ఇందులో మాత్రం మా ప్రభుత్వం దేనికి కూడా వెనకడుగు వేయదు. లేదు అంటే గత ప్రభుత్వం లాగా మేము కూడా దాక్కొని 4 గోడల మధ్య నుంచి మేము మాట్లాడవచ్చు. ఈరోజు బహిరంగంగా పిల్లలు అంటే ఆడపిల్లలు, అది కూడా మేము తల్లులు, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మేము కూడా తల్లులమే. ఏ పిల్లలకు జరిగినా కూడా తప్పే, దాన్ని మేము చింతిస్తున్నాము, బాధపడుతున్నాం. కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం, పూర్తిగా బాధ్యత మా మీద ఈరోజు పూర్తిగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు మేము వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకి ఎలాంటి డేంజరస్ దీనిలోకి పోకుండా మేము పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నాం. మేము కూడా రావడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత 5 మంది ఇక్కడ వాచ్మెన్తో సహా ఇంకో 4 మహిళలు కూరగాయలు కట్ చేసి వండేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు 5 మంది ఉన్నారు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 3 ఉన్నారంట, పర్మనెంట్ 2 ఉన్నారంట. మీరు అన్నట్టే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు శోభారాణి గారికి. నేను అదే చెప్తున్నా, మీరు మీ ప్రభుత్వం ఉన్నది, లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు డైలీ వేజెస్ కింద వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. బయట నుంచి ఎవరు ఏం చేసి పంపించిండ్రో, ఏం చేసిండ్రో అనేది పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ చేయమన్నాము. దాని మీద చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బయటికి వెళ్ళి డైలీ వేజెస్లో వచ్చే వాళ్ళు లోపలికి ఏం తెచ్చి పిల్లలకు కలిపినరో అనేది మేము కూడా అనుమానంగానే ఉన్నాము. మేము ఇందాక క్లియర్ కట్గా ప్రతి స్టూడెంట్తో మేము మాట్లాడినాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం, తప్పించుకొని పారిపోవాలి అని గత ప్రభుత్వంలాగా చేయాలంటే 5 నిమిషాలు కాదు. కానీ పిల్లలు అనేది చిన్న పిల్లలు, వాళ్ళకి జీవితం ఇప్పుడిప్పుడే పిల్లలు ముందడిగేసే సమయం, రేపు పొద్దున్న భావి భారత పౌరులు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు బాగుండాలని మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40% ఇస్ డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకోసం పెంచారు. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి మేము అడిగినాం. ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసినామో మీరు అన్నారు దొడ్డు బియ్యం అని ఎవరో అడుగుతా ఉన్నారు. ఇది కాదు, సన్న బియ్యం పంపిస్తున్నారంటే డైలీ. అందులో విటమిన్స్కి సంబంధించిన 1 kg 99 kgలు అవి ఉంటే 1 kg డైట్ కోసం, అంటే వాళ్ళకు ఫుడ్ దీనికోసము ఎనర్జీ కోసం కానీ ఇతర విషయాల కోసం 1 kg బియ్యం కూడా కలిపి వండిస్తారు అని ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పారు. వారం రోజుల నుంచి పురుగులు వస్తున్నాయి అని అన్నంలో పిల్లలు చెప్పడం జరిగింది. ఇప్పుడు బాగా లెఫ్ట్ అండ్ రైట్ మేము లోపల తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం మీద బదలాం లేపడం ప్రయత్నం చేస్తే ఎవడైనా ప్రభుత్వంలో ఉండి మా ప్రభుత్వంలో ఇలా జరగాలని కోరుకుంటామా? అది ఒక్కసారి మీరు మీడియా సోదరులు గమనించాలి. మా ప్రభుత్వంలో అన్యాయం జరిగి పిల్లలకి ఏదైనా హాని జరిగితే మా ప్రభుత్వం కదా బదలాం అయ్యేది. కాబట్టి ఏం జరిగింది, దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నదని తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో మీరు చూసారు, వివిధ చోట్లలో జరుగుతున్నటువంటి విషయాలు గమనించారు. అందులో ముఖ్యంగా పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి జిల్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే మొన్న చూసినాం మనం ఒక ఘటన, కలెక్టర్ మీద దాడి చేయడం చూసినాం. ఇప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం తాండూరులో ఈ విధంగా జరిగిందంటే డెఫినెట్గా ఏదో ఒకటి దీని వెనకాల ఉన్నది. మేమేం భయపడము. మా ఇద్దరికి నోటీసులు వచ్చినాయి, కోర్టు నుంచి నోటీసులు జారీ చేసిండ్రు. మేము నిజాలు చెప్పినాం కాబట్టి కోర్టు నుంచి జారీ. సైరో టీం ఎవరిదండి? ఆ టీమే వర్కర్లు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఆ టీం పనిచేస్తుంది, ఏదో వాళ్ళ ఉపాధిని ఇమీడియట్గా తీసేయొద్దు, ఎవరైనా కష్టపడే జీవులు కదా అని ఉద్యోగం చేస్తే వాళ్ళ ఉద్యోగం సగటు జీవితం కోసం వాళ్ళు బతుకుతారు, వాళ్ళని ఇమీడియట్గా తీసేయొద్దని మేము చేసినటువంటి మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఎవరిని ఉపేక్షించేది లేదు, అందరినీ సస్పెండ్ చేసి పడేయండి, తీసేయండి. సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టమన్నాం, ఎందుకు జరిగింది ఈ భోజనం అని. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మేము భోజనం సరిగ్గా లేకపోతే బాగా క్లాసులు బీకినాం. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. మా ప్రభుత్వం 40% ఛార్జీలు పెంచినాక మీరు డైట్లో ఎందుకు రిస్ట్రిక్షన్స్ అని మేము అడుగుతున్నాం. నీళ్ళ సాంబార్ పెట్టడానికి మేము యాక్సెప్ట్ చెయ్యము, పప్పు పెట్టాలి అని చెప్పినాము. రేపు పొద్దున్న నుంచి కనుక ఇలాంటివి ఏమైనా జరిగితే డెఫినెట్గా ఊరుకునేది లేదు. వార్డెన్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినాము, 5గురిని సస్పెండ్ చేయమన్నాము. ఇంకా ఏదున్నా కూడా దీని వెనకాల తీయాలని చెప్పినాం. దీంట్లో ఎలాంటి దోకా లేదు. మీరు అనొచ్చు ప్రభుత్వం ఏడాదైంది మీరు వచ్చిండ్రు, ఇంకా కూడా పక్కల వాళ్ళు చేస్తున్నారు, ప్రతిపక్షాలు చేస్తున్నారు అని సోదరులు అడుగుతూ ఉంటే నేను అంటున్నా, బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు కళ్ళు కప్పి 1 నిమిషంలో చేసే పొరపాటుకు ఒక జీవితంతో, నిండు జీవితాలతో ఆడుకునే అవకాశం కూడా ఉంటుంది. నేను ఓపెన్గానే చెప్తున్నా, తను శోభ గారు చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, ప్రవీణ్ హస్తము దీని వెనకాల 100% ఉన్నది. ఇంకా 10 నోటీసులు పంపించుకో, భయం లేదు. ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్, ఎందుకంటే బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ వసతి గృహాలు, గురుకుల పాఠశాల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహ ఘటనపై బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, దిశ కమిటీ సభ్యురాలు
అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు వసతి గృహాన్ని సందర్శించేందుకు వెళ్లారు. దీంతో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను నేతలు అడ్డుకున్నారు. జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. అనంతరం రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణ పట్ల అశ్రద్ధ వహిస్తుందని విమర్శించారు. భోజనం వికటించి అస్వస్థకు గురవుతున్న వారి ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. తాండూరులో అనారోగ్యానికి గురైన విద్యార్థులను వసతి గృహంలో ఉంచుకొని వైద్యం అందించడం సరైన చర్యలు కాదని అన్నారు. తాండూరు ఘటనపై ప్రభుత్వం అధికారులు, పాలకులు వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు దోమకృష్ణ, నేతలు తదితరులు ఉన్నారు. నేను ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఆ రోజు ఏమైంది, కనీసం 20 పిల్లలకి కడుపులో పెయిన్ వచ్చింది. కానీ అది ఐరన్ ఫాలిక్ తోటి, ఐరన్ ఫాలిక్ మనం కూడా వాడితే అది కడుపులో ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. 40 आपको पता है आप डॉक्टर हैं, तो नो इश्यूज आई विल टेक केयर ऑफ. డెఫినెట్లీ ఆ ఫుడ్ పైన ఏమైనా ఉంటే బాయిల్ అవ్వట్లేదు, అది నాకు ఖచ్చితంగా సందేహం ఉంది. అది కూడా 45 రైస్, మామూలు రైస్ లేదు, బాస్మతి లాగా లేదు, 45 రైస్ గట్టిగా అవుతాయి. సరిగా వాళ్ళు అడిగిన క్వాంటిటీ కూడా పెట్టట్లేదు, అంటే ఇంతే పెడతాం ఇంతే తినేసేయండి అని చెప్తున్నారు. దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా మానసికంగా ఒత్తిడి పెడుతున్నారు అమ్మాయిలను. ఒక అమ్మాయి అయితే 3 days నుంచి కడుపు వస్తుందని చెప్పింది. रसोई बनाने वाले मतलब उनके लिए वो लड़कियां हमारे से बताएं. నాకు పేరెంట్స్ నుంచి కూడా నేను 4 పేరెంట్స్ తోటి కూడా రాత్రి ఫోన్లో టచ్ ఉన్నాను. వారు ఏం చేస్తున్నారు, ఇది తింటది అలాగా మాట్లాడు. కానీ ఆమెది నేను వినాలి, ఆమెది కూడా నేను వినాలి. ఆ వినలేని తర్వాత నేను ఏమైనా చర్యలు ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. సార్ ఒకసారి మాకు డౌట్ ఏమిటంటే, ఒక మిర్చి కానీ హల్దీ పౌడర్స్ కొంచెం టెస్ట్ చేయండి సార్. డౌట్ ఎందుకంటే మిర్చి బ్రాండెడ్ లేకుండా కూడా वीआर जूनियर असिस्टेंट सीनियर असिस्टेंट खाना खाएंगे और राइस देखते रहेंगे. आपको मैं बता सकता हूँ कितना राइस रिप्लेस भी करें. డౌట్ ఉంటే కూడా నేను అది ఒప్పుకోవట్లేదు. అంటే పిల్లలు కదండి, అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు చాలా నమ్మకంతో వ్యవస్థ చాలా దూరం నుండి పంపారు. మహబూబ్ నగర్, వరంగల్ నుండి కూడా ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఓపెన్ కిచెన్స్ దిశ మీటింగ్ లో మేము అడిగాం సార్ డిఓ గారిని. ఆ రోజు మీరు వచ్చారు మీటింగ్ అండ్ దే డిడ్ంట్ వ్యాక్సినేట్ ద కుక్స్ యాక్చువల్ గా. ఇప్పుడు టైఫాయిడ్ దానికి దగ్గరలో బాత్రూమ్ ఉండడం, వాళ్ళు క్లీన్ కాకపోవడం. నేను ఫుడ్ హ్యాండ్లర్స్ అందరికీ టెస్ట్ చేయించాను. టెస్ట్లు కూడా ఒక వ్యాధులు వచ్చినాయి. నేను కూడా అది దృష్టితో తీసుకుని పైన దృష్టికి తీసుకుని పోయాను. వాళ్ళకి కూడా ఉద్యోగం తీయకూడదు. మనం వ్యాధి ఎలాగో వస్తాయి, వాళ్ళకి కూడా ఏదో मिडल पाथ में कुछ अच्छे ढंग से उनको भी सॉल्व करना है. बट कुछ फूड हैंडलर्स को कुछ बीमारियां भी हैं हमारी दृष्टि में आया है. जब भी हमारा इंसिडेंट हुआ था और डिस्ट्रिक्ट में, मैंने सारे ऑलमोस्ट 400+ फूड हैंडलर्स का टेस्ट कराया. टाइफाइड, टीबी और जॉन्डिस, ये जो कम्युनिकेबल डिसीजेस होती हैं उसमें लोगों को గిరిజన విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనం నాణ్యమైనది లేకపోగా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటలైజ్ అయితే కూడా ఇప్పటి వరకు అధికారులు తాత్సారం చేస్తూ వాళ్ళకి సరైన వైద్యం అందించలేరని చెప్పేసి మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హాస్టల్ విజిట్కి వస్తే ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు రావడం జరిగింది. వారిని మేము గిరావ్ చేసి వారిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వారిని పరిష్కరిస్తామని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక రకాలైనటువంటి వసతి గృహాలలో, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో సరైనటువంటి భోజనం లేక అక్కడ వాళ్ళకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం మొన్న చూసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి
చెప్తా ఉన్నారు. దీనిపైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. దీన్ని ఏదైతే సప్లై చేస్తున్నారో, ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంది, గ్రాసరీ కానీ మిగతా అనేక రకాలైనటువంటి వసతుల కల్పన లోపల పూర్తి నాణ్యత లోపించింది. ఇక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది కూడా కేవలం వాళ్ళ యొక్క పైరవిల చేత అక్కడ సిబ్బందిని నియమించుకొని ఆహారంలో నాణ్యత లేక ఆరోగ్యపరమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం కిచెన్లో కానీ బాత్రూంలలో కానీ ఎలాంటి వసతులు లేవనేటటువంటి విషయం ఇవాళ అందరికీ తెలిసినప్పుడు కూడా దాని మీద స్పందించకపోవడం, అధికారులు కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని వాళ్ళ యొక్క కాపాడుకుంటూ వాళ్ళు కూడా ప్రభుత్వంలో మేము భాగమని చెప్పేసి భావిస్తున్నారు తప్ప ఈరోజు అధికారుల యొక్క తీరు కూడా మాకు నచ్చట్లేదనే విషయం ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇక్కడ జరిగినటువంటి గిరిజన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా కేవలం హాస్టల్లో ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ని చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ మేము వెళ్ళి లోపల ఏ పరిస్థితులను చూస్తామని చెప్పేస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళని అడ్డు పెట్టుకొని మమ్మల్ని లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంబడే ఒకవేళ వాళ్ళకు సరైనటువంటి నాణ్యత కూడినటువంటి వైద్యం అందకపోతే కనుక భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా అన్ని హాస్టళ్లని ముట్టడించి అన్ని హాస్టల్లో భోజనం ఏ రకంగా ఉందని చెప్పేసి మేము పరిశీలిస్తామంటే కూడా కనీసం దాన్ని మేము మమ్మల్ని లోపలికి రావడానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తాండూరులో గురువారం నుంచి నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 పోటీలను జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను జయప్రదం చేయాలని సూచించారు. అండర్ 14, అండర్ 18 విభాగాలలో క్రీడాకారులను పోటీలకు పంపించాలని తెలిపారు. గురువారం ఉదయం నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్లో క్రీడాకారులను వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్లో భాగంగా సీఎం కప్ 2024లో భాగంగా మనము మున్సిపల్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్లో అన్ని ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ 8th క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అండర్ 14, అండర్ 18 అన్ని గ్రూప్ల వాళ్ళకు కూడా జెంట్స్ అండ్ లేడీస్కు ఈ స్పోర్ట్స్ ఉంటుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ దీంట్లో అందరూ భాగస్వాములై సర్టిఫికేట్స్ ఉన్నది, దీంట్లో ప్రైజెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ సెయింట్ మార్క్స్ స్కూల్ గ్రౌండ్స్ నందు రేపు మార్నింగ్ 9 గంటలకు వచ్చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఓకే, రిజిస్టర్ కాని వాళ్ళకు కూడా మనం మున్సిపల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేయిస్తాము. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయగలరని కోరుచు. అందరికీ నమస్కారం. గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా సీఎం కప్ 2024 అనే కార్యక్రమాన్ని మన మున్సిపల్ లెవెల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో మనకి ఆర్డర్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాండూరులో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అలాగే కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అందరికి కూడా మేము ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన తాండూరు టౌన్లో అండర్ 14, అండర్ 18 వరకు ఉన్న ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఈరోజు అందరి స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ చేయడం కూడా జరిగింది.
ప్రిన్సిపల్స్కి పీటీస్కి అందరికి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ ఏమేమి ఉంటే ఆల్రెడీ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ అట్లాంటి ప్రోగ్రామ్స్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మన తాండూరులో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్, కాలేజెస్ అందరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని, అలాగే ఇది ఎలా ప్రాసెస్ అంటే ఫస్ట్ విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి మున్సిపల్ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తారు, డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ ఉమ్మడి డిస్ట్రిక్ట్ వెళ్తారు, అక్కడ నుంచి తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్తారు. స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో కూడా మన తాండూరు వాళ్ళు వెళ్ళాలనే ఒక ఉద్దేశం నాకుంది. కాబట్టి మన వాళ్ళు సాధిస్తారనే ఉద్దేశంతో స్టేట్ లెవెల్లో వెళ్ళి సీఎం కప్ని కూడా తీసుకురావాలనే ఉద్దేశం, మన తాండ్రు వాళ్ళు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు మన ఆల్ స్కూల్స్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి మన సెయింట్ మార్క్ స్కూల్ గ్రౌండ్స్లో. అందరూ అక్కడ టైమింగ్స్ అనేది కూడా గ్రూప్లో పెడతాము. మీ స్కూల్స్, పీటీ గ్రూప్స్లో కానీ, స్కూల్ హెడ్ మాస్టర్ గ్రూప్స్లో కానీ టైమింగ్స్ కూడా పెట్టిస్తాము. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ ఓటీపీతోనే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా ఆడించడం జరుగుతుంది. డైరెక్ట్ వచ్చి మేము ఆడతాము అంటే అక్కడ తీసుకోరు, ఛాన్స్ లేదు. కాబట్టి ముందుగానే ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ స్టూడెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించండి. అక్కడ వచ్చే ముందు ఆ ఓటీపీతోని వాళ్ళకి ఆడించడం జరుగుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ముందుగా చేయని వాళ్ళు కూడా అక్కడ మన సెయింట్ మార్క్ స్కూల్ గ్రౌండ్స్కి వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మన స్టాఫ్ వాళ్ళు కూడా ఉండి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, స్టేట్ లెవెల్లో సీఎం కప్ని మనం గెలుచుకోవాలనే ఉద్దేశంతో మరొకసారి అందరికీ విష్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ గర్ల్స్ కి సపరేట్ ఉంది, బాయ్స్ కి సపరేట్ ఉంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని తాండూరు జర్నలిస్టులు మండిపడ్డారు. టీవీ9 జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ బుధవారం తాండూరులో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఆందోళనలో జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు. కుటుంబ విషయాలను రచ్చకీర్చడంలో కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. విలువలు మరిచి దాడికి పాల్పడిన మోహన్ బాబుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టు పట్లల వేణుగోపాల్ రెడ్డి, ఆర్వీ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వరం, దిశ కమిటీ సభ్యురాలు అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తాండూరు నియోజకవర్గ కేంద్రంగా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా చేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోవాలన్నటువంటి విషయమై పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే దాన్ని కవరేజ్కి వెళ్తున్నటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ పునరావృతం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి వెంబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన వెంబడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనను శిక్షించాలని, అదేవిధంగా ఇక మీదట ఎవరు కూడా మీడియా పైన జరిగేటటువంటి దాడికి పూనుకోవడానికి భయపడే విధంగా చట్టాలు పటిష్టం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఏదైతే
కవరేజ్కి వెళ్ళిన మోహన్ బాబు గారి ఇంటి వద్దకు కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. టీయూడబ్ల్యూజే తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఆయన ఏదో సినిమాలలో రౌడీ పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అదే పాత్రని పోషిద్దామనుకుంటే కుదరదు. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు. ఆయనకు విలువలు తెలుసు, మీడియాతో ఎలా ప్రవర్తించాలో తెలుసు. వాళ్ళ ఇంటి గొడవలను రచ్చకెక్కడం కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం. ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి. అలాంటి వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే తాండ్రు శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.